హాయ్ అండి అందరికి. మా మదర్‌కి హెల్త్ ఇష్యూ గురించి చెప్పాను కదా! చాలా మందికి అంటే ఆహ్, కొంతమంది రియాక్ట్ అయ్యారు. కొంతమంది కాదు, జస్ట్ ఒక 1 పర్సన్, ఒక్క పర్సనే రియాక్ట్ అయ్యారండి. సో, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. తనకేంటంటే డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, ఈ క్యాన్సర్‌గా మారిపోయింది కాబట్టి కీమోథెరపీ చేయాలని చెప్పారు. ప్రతి వారం కీమోథెరపీ అంటే 60 డేస్ చెప్పారు కోర్స్ వచ్చేసి. ఆ 60 డేస్‌లో ఎవ్రీ 4 డేస్‌కి ఒకసారి కీమోథెరపీ చేయాలి. ఆ కీమోథెరపీ తర్వాత ఒక 2 డేస్ ఆగిన తర్వాత ఈ గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కి లేజర్ ట్రీట్మెంట్ 4 డేస్ చేస్తారు. అలా పర్ వీక్‌లో 5 డేస్ ట్రీట్మెంట్ ఉంటే శనివారం, ఆదివారం బ్రేక్ అనమాట ట్రీట్మెంట్‌కి. సో, ఆల్మోస్ట్ అంతా దీనిలో ఆరోగ్యశ్రీ మీదే జరుగుతుంది. కాకపోతే ఆ పైన తనకి మా మదర్‌కి మెడిసిన్ గానీ, ఫుడ్ గానీ, ఇంకేదన్నా ఎక్స్‌ట్రా ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి గదా! సో, వాటి కోసం ఒక 50,000 అవుతుందని చెప్పారు. సో, మేమిద్దరం ఎంప్టీ హ్యాండ్స్‌తో ఉన్నాం, నేను మా సిస్టర్. మాకు చెప్పాను కదా! ఫ్యామిలీ సపోర్ట్ అనేది నిల్. ఇప్పుడు నా పొజిషన్ అయితే ఇంకా వరస్ట్‌గా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నాను. లిటరల్లీ అసలు ఇంటి పని నా నా హ్యాండ్స్‌తో నేను పని జేసుకోవడానికి కూడా వరస్ట్ కండిషన్‌లో ఉన్నాను. అలాంటిది ఇప్పుడు మా మదర్‌ది గూడా మాకు యాడ్ అయింది. సో, అందుకనే హెల్ప్ అడుగుతున్నాను. దయచేసి ప్లీజ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. థాంక్ యూ. స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 72. 2 వారాల కాలం జరిగిపోతుంటే కృష్ణ, రాధికల మధ్య భార్యాభర్తలని మించిన బంధం బలపడుతుంది. రాధిక లేకపోతే ఉండలేని కృష్ణ అతని సహచర్యం దూరం అవ్వకుండా కాచుకోవాలి అని తన ప్రేమని అతనికి అందిస్తూ 30వ రోజు తను చేయబోయే పని గురించి ఆలోచిస్తుంది రాధిక. నేను చేయబోయే పని తెలిస్తే చిన్నాకి కోపం వస్తుందా? కానీ తప్పదు. కొన్ని కావాలంటే పెయిన్ తీసుకోవాలి. కానీ యషితో పెళ్లికి ఒప్పుకుంటాడా అని ఏవేవో ఆలోచిస్తుంది రాధిక. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. కృష్ణ లోపలికి రావడం చూసి ఏంటి అన్నట్టు చూస్తుంది. ఒక 30 మినిట్స్ నా కోసం పర్సనల్ స్పేస్ కావాలి మేడం. దేనికి? నా రాధమ్మని మిస్ అవుతున్నాను. కృష్ణ మాటలకి చిన్నగా నవ్వి మెయిన్ డోర్ లాక్ చేసి ఎత్తుకోమని చేతులు చాపుతుంది. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళిన కృష్ణ బెడ్ మీద చేరుతూ ఆమె గుండెల మీద పడుకొని మౌనంగా ఉంటాడు. ఏమైంది కిట్టయ్య? తెలియట్లేదు. ఏదో వియర్డ్ ఫీలింగ్. మళ్ళీ నా లైఫ్ ఎంప్టీ అవుతుందేమో అన్న భయం కలుగుతుంది. సడన్‌గా ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందో తెలియదు కానీ నా మనసు నీ కోసం వెతికింది. అందుకే ఇలా. అతని మాటలకు కాస్త బాధగా అనిపించి అతని బుగ్గలు నిమురుతూ నేనుండగా నువ్వెప్పటికీ ఒంటరివాడివి కాదు కృష్ణ. నువ్విలా తలుచుకోగానే నీతో ఉన్నాను కదా! ఇంకేం ఆలోచించకు. నా కిట్టయ్య మంచి పిల్లాడు కదా! బ్యాడ్ బాయ్ చేసింది నువ్వే. సో, నా అల్లరి కూడా భరించు అంటూనే ఆమె పెదాలంటుకుంటాడు. ముద్దులోనే ఆమె కోట్ విసిరేసి షర్ట్ బటన్స్ గుండెలపై వరకు ఉన్నవి మాత్రమే తీసి తన పెదాలతో తడి చేస్తూ ఇది చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది అని కసుక్కున కొరికి నాలుకతో అరికిస్తాడు. మామ ఏంటి నువ్వింకా కొరికితే ఎలా? కొరుకుతాను. ఈ ప్లేస్ నాది. ఈ ప్లేస్ చూసేది నేను. టచ్ చేసేది నేను. ఎంగిల్ చేసేది నేను. మరి మన పాప ఆకలి తీర్చడానికి ప్లేస్ ఇవ్వవా? ఇదొకటుంది కదా! ఇప్పటిదాకా ఆలోచించలేదు. అసలు పిల్లలు ఎంతమంది కావాలి నీకు? ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కావాలి మామ. ఏంటి ముగ్గురా? ఏం సరిపోదా? 4 ఓకేనా? మొహం చూడు, ఒకళ్ళని పెంచి పెద్ద చేయడానికి పులుసు కారిపోతుంది ఈ రోజుల్లో. ఇంకా నలుగురు కావాలంటే కొంచెమైనా సిగ్గుండాలి. దేనికి సిగ్గు? పెంచలేక ఇబ్బంది పడేది మధ్యతరగతి వాళ్ళు. లేని వాళ్ళు మనం పెంచగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు మామ ఇద్దరితో సరిపెట్టుకోవాలి? అయినా ముగ్గురు కోసం కష్టపడే స్టామినా నాకు లేదమ్మా. ఒకరు లేదా ఇద్దరు అంతే. ఏం పర్లేదు మామ. వయాగ్రా మాత్రలు కలిపితే ఆటోమేటిక్‌గా స్టామినా వస్తుంది అని నవ్వుతుంది రాధిక. ఓసి దుర్మార్గులారా ఎంతకి తెగించావే! నువ్వు ఒప్పుకుంటే నార్మల్‌గానే ట్రై చేద్దాం. లేకపోతే జై వయాగ్రా అని నవ్వి కృష్ణ కోపంగా చూడటంతో ఇంకొంచెం పగలబడి నవ్వుతుంది. నేనిలా కాదే చెప్తా నీ పని అంటూనే నడుం దగ్గర షర్ట్ పక్కకి జరిపి మీసాలతో చెక్కలు గిద్దలు పెడతాడు. మామ వద్దు ప్లీజ్ అని మెలికలు తిరుగుతున్న రాధికను చూసి ఇష్టంగా పెదాలు అందుకొని 2 వైపులా నడుమును అందుకుంటాడు. ముద్దులో కృష్ణని నార్మల్ చేసి అతను కళ్ళు మూసుకొని చిన్న న్యాప్ వేయగానే పక్కకు జరిగి పైకి లేస్తుంది. షర్ట్ బటన్స్ పెట్టుకుని హెయిర్ అడ్జస్ట్ చేసుకున్నాక కృష్ణ ఒంటి మీద ముద్దు పెట్టి కోట్ వేసుకుని ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది. రానాకి కాల్ చేసి మాట్లాడుతూ ఆఫీస్ వర్క్ చేస్తున్న రాధిక నీతో ఒక విషయం మాట్లాడాలి చిన్నా అని ఉంటుంది. దేని గురించి అక్క? నీ పెళ్లి గురించి.
అక్క నేను ఇండియా వచ్చాక ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది అయిపోయాక దీని గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వవు కదా చిన్న. దేని గురించి అక్క? అంటే వేరే అమ్మాయిని ప్రేమించడం అలాంటివి. అలా ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను దాటి ఏ అమ్మాయి అయినా నా దగ్గరికి రాగలదా? వచ్చినా నువ్వు ఊరుకుంటావా? అంటే నేను నీకు ప్రేమించే ఫ్రీడమ్ ఇవ్వలేదు అంటున్నావా? నువ్వు వండిన ఫుడ్ నువ్వే తిన్నావా అక్క? ఏమైంది? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు కదా చిన్న. ఆమె గొంతులో అలకకి. లేకపోతే ఏంటి? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది అయిపోయాక పెళ్లి గురించి మాట్లాడు. ఇప్పుడు మాత్రం నన్ను వదిలే, జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తా. ఏంటి ఇంత ఇంపార్టెంట్ వర్క్? అది అయిపోయాక చిన్న పెళ్లి గురించి మాట్లాడమన్నాడని ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఈలోగా కృష్ణ రూమ్ నుండి బయటకు వచ్చి రాధిక నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. చిన్నగా నవ్వుకొని వర్క్తో పాటు తనేం చేయాలనుకుంటుందో దానికోసం ప్లాన్ రెడీ చేసుకుంటుంది. ఆఫీస్ అయిపోయాక కృష్ణతో కలిసి ఇంటికి వెళ్ళిన ఆ వ్యక్తుల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నారా అన్న అనుమానం రావడంతో చుట్టుపక్కల అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎదురు ఫ్లాట్ లోనే విల్సన్ మనుషులు 24/7 తనని గమనిస్తున్నారని అస్సలు గెస్ కూడా చేయలేకపోతుంది. అదే రాధిక చేసే రాంగ్ స్టెప్ అవుతుంది. శత్రువుకి అవకాశంగా మారుతుంది. రిషి, ఏంటి మేడం, నాకు నీ హెల్ప్ కావాలి, చెప్పండి ఏం చేయమంటారు? మా 30 days పూర్తయ్యాక అని ఏదో చెప్తుంది రాధిక. అదేంటి మేడం అని యశిత ఏదో చెప్పేలోపు తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది రాధిక. షాక్ తో నిలిపిపోయిన యశిత రాధిక పిలుపుకి చేరుకొని మీరు జోక్ చేస్తున్నారు కదా అని మెల్లిగా అడుగుతుంది. లేదు అన్నట్టు తల ఊపుతుంది. రాధికని హత్తుకుని ఏడ్చేస్తుంది యశిత. ఏంటి మేడం ఇదంతా? ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి చెప్దాం రండి. వద్దు యశి. వద్దా? ఎందుకు? ఈ విషయం కృష్ణకి చెప్తే నమ్మడు. అందుకే నీ సాయం కావాలి. నేను చేయబోయే పూజలకి నీ సాయం కావాలి. పైగా ఇంత కష్టపడి పూజలు ఎందుకు అని కృష్ణ నన్ను ఆపేస్తాడు. అందుకే ఇంకొక 3 రోజుల్లో మా ఛాలెంజ్ అయిపోతుంది. కృష్ణ హోమ్ లోనే ఒక అబ్బాయి హార్ట్ ఆపరేషన్ కోసం 5 days ముంబై వెళ్ళేలా అరేంజ్ చేశాను. అందుకని హెల్ప్ అడిగాను. సరే మేడం, నేను మీతోనే ఉంటాను. థ్యాంక్స్ యశి. కృష్ణకి డౌట్ రాకుండా చేయాలి, సరేనా? అలాగే, మీరేం ఆలోచించకండి అని యశిత అక్కడి నుండి వెళ్ళిపోతే భారంగా కళ్ళు మూసుకుంటుంది రాధిక. రాధమ్మ కృష్ణ పిలుపుకి వంట చేస్తున్నదని తల తిప్పి చూస్తుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి కృష్ణ? అది మన విషయం వైభవ్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అప్పుడేనా? ఇంకెప్పుడు చెప్పాలి? ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఒక సర్ప్రైజ్ అని చెప్పు. ఇండియా వచ్చాక మన ఇద్దరం కపుల్ అవ్వబోతున్నామని సర్ప్రైజ్ రివీల్ చేద్దాం. ఐడియా బాగుంది రాధమ్మ. ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది నవ్వుతూ ఉంది రాధిక. సరే అలాగే కానివ్వు అంటూ ఆమెకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కృష్ణ, ఏంటి? నువ్వు ముంబై వెళ్ళాక నన్ను మిస్ అవుతావా? మిస్ అవుతాను కానీ బాబుకి సర్జరీ ఇంపార్టెంట్ కదా రాఘవి. అందుకే తప్పట్లేదు. నన్ను మిస్ అయ్యావనుకో ఏం చేస్తావు? ఏం చేస్తాను? వెంటనే నీకు కాల్ చేసి మాట్లాడతాను. అప్పుడు ఇంకా డిస్టర్బ్ అవుతావు కృష్ణ. మరేం చేద్దాం రాధమ్మ? మన మధ్య దూరం మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి కానీ వీక్ చేయకూడదు. మనం స్ట్రాంగ్ గానే ఉన్నాం కదా. స్ట్రాంగ్ గా ఉన్నామని అనుకుంటున్నాం. ఒకవేళ మన మధ్య దూరం వచ్చినా మన బంధం స్ట్రాంగ్ అని మనకి మనమే ప్రూవ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ చేయకుండా విషయం చెప్పవే తల్లి. నువ్వు ముంబై ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి మళ్ళీ రిటర్న్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో నన్ను కలిసే వరకు నో కాల్, నో మెసేజ్, నో వీడియో కాల్. ఏంటి? అర్థం కాలేదా? అర్థమైంది కానీ ఈ పిచ్చి ఆలోచన నీకెందుకు వచ్చిందో చెప్పవే. పిచ్చి ఆలోచన కాదు కృష్ణ. మనం దూరంగా ఉన్న ఒకరి మీద ఒకరికి 1% కూడా ప్రేమ తగ్గలేదు అని మనకి మనమే సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరం అంటావా? అసలే నీకు అడిక్ట్ అయిపోయాను. దూరం తట్టుకోలేను. ఓయ్ మామ, నువ్వు నెల రోజులు పెళ్ళంగా ఉండు అంటే నేను ఓకే అన్నాను కదా. మరి ఇది ఒప్పుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? అయినా నేను ఏది చెప్పినా నో అనే ఆన్సర్ ఉండదు అన్నావు. నో ఎక్కడన్నానే? నిన్ను వదిలి ఉండలేను అన్నాను. సో ఎస్ నీ ఆన్సర్ అన్నమాట. మాటిచ్చాక తప్పుతుందా? కానివ్వు. ఒక్క అడ్జస్ట్‌మెంట్ అయినా ఇవ్వచ్చు కదే. నువ్వు నాకు అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చావా ఈ నెల రోజులు భార్య పోస్ట్‌కి? లేదు. అయితే నేను కూడా అడ్జస్ట్‌మెంట్ ఇవ్వను. రాక్షసి. ఏంటి? రాధికా అంటున్నా. అంతే అంతే. వినపడిందిలే. వినపడి కూడా అడుగుతావెందుకు? ఇలా నేను వంట చేసిస్తాను. తొందరగా తినేసి బెడ్డెక్కేద్దాం. టైం ఎంతయిందని నీ ఆవేశం కృష్ణ. ఇప్పటి నుండే నిన్ను మిస్ అయ్యే ఫీలింగ్ పోగొట్టుకోవడానికి మన కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నా. నువ్వు వంట చేస్తే ఇంకొక 1 hour బొక్క. అదే నేనైతే చకచకా చేసేసి నీకు తినిపించేస్తాను. అబ్బో కానివ్వండి సగం మొగుడు గారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. శారీ పక్కాగా ఒంటి మీద ఉండాలి. ఎందుకు నువ్వు సగం మొగుడువని సగం విప్పడానికా? పూర్తిగా విప్పడానికి నువ్వు ఒప్పుకోవు కదవే. నిన్ను అంటూ కృష్ణ భుజం మీద ఒక్కటేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రాధిక. ఆమె వెళ్ళిపోయాక వంట ఫాస్ట్ గా చేసి ఫ్రెష్ అవ్వడానికి పరిగెడతాడు. డిన్నర్ కూడా కుక్కేసి రాధికని బెడ్రూమ్ లాక్ చేసి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. కబుర్లతో మొదలుపెట్టి కరువు బాధితుల్లాగా ముద్దుల్లో మునిగి నిద్రలోకి జారుకుంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను చెప్పినట్టుగా మా మదర్ హెల్త్ గురించి చెప్పాను కదా! సో, తనకిప్పుడు కీమోథెరపీ చేయించాలనమాట. సో, వీక్లీ వచ్చేసేసి ఒక ఒక రోజు కీమోథెరపీ ఉంటుంది. అలా 60 డేస్‌లో ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ 10-15 సెస్ ఉంటాయనమాట. తను మా మదర్ చాలా వీక్ అయిపోతుందనమాట ఆ టైంలో. సో, తనకి ఫుడ్ గానీ, మెడిసిన్ గానీ, తనకి కేరింగ్ గానీ కొంచెం చాలా అవసరం అనమాట. అందుకనే నాకు ఫినాన్షియల్‌గా నేను చెప్పాను కదా! అది చాలా వరస్ట్ అసలింక దేనికి పనికిరాని స్టేజ్‌లో ఉన్నా. నాకు ఫైనాన్షియల్ సోర్స్ అయితే ఏమీ లేదు. ఆస్తులు గానీ అలాంటివి ఏమీ లేవు. ఏదన్నా సరే తినాలి, కష్టపడి బతకాలి. ఈ ఆప్షన్‌లోనే ఉన్నాం ఇప్పటి వరకు. అందుకనే ఇలాంటి ఒక సమస్య మా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రావడం అనమాట. అందుకనే తట్టుకోలేకపోతున్నాము. అయినా పర్లేదు మా మదర్ కోసం నిలబడాలని అనుకుంటున్నాం మా సిస్టరు నేను. సో, అందుకనే నేను మీ హెల్ప్ అడుగుతాను. ఫైనాన్షియల్‌గా నాకు అస్సలు చేతిలో రూ. 1 లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. 2, 3 డేస్‌లో కీమోథెరపీ స్టార్ట్ చేస్తానని చెప్పేసేసన్నారు. సో, అందుకని దయచేసి ప్లీజ్ ఫైనాన్షియల్‌గా దయచేసి సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ 50,000 వరకు నాకిప్పుడు అమౌంట్ అవసరం అనమాట. సో, మీరు ఎంతో కొంత మీ సైడ్ నుంచి హెల్ప్ ఉంటే నాకు కొంచెం నా పనులు గానీ, మా మదర్‌కి నేను చూసుకోవటం గానీ కొంచెం ఈజీ అవుతుంది. సో, ప్లీజ్ హెల్ప్ మీ. థాంక్ యూ.